రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం రిపోర్ట్ మీదనే వాడివేడి చర్చ, కీలక అంశాలపైన చర్చకు అధికార విపక్ష నేతల కసరత్తు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, 3 రోజుల పాటు సభ, అవసరమైతే పొడిగింపు, అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోయినా ఉత్కంఠ. సో ఏం లొల్లిరా అంటే ఎంకన్న లొల్లి అన్నట్టు ఇప్పుడు ఏమున్నది, అసెంబ్లీలో అసలు సమావేశాలు జనాల సమస్యల గురించి చర్చించాలి, గతంలో జరిగిన అవినీతి గురించి చర్చించాలి, అక్రమాల గురించి చర్చించాలి, అవన్నీ విషయాలు బయటికి తీసుకురావాలి, ఒక తీర్మానం చేయాలి, తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇది అసెంబ్లీలో జరగాలి. విధానాల రూపకల్పన ఒకటి ప్రధానంగా జరిగేది, ఆ విధానాలను ఉల్లంఘించడం పైన చర్యలు తీసుకోవడం, ఈ 2 జరగాలి. కానీ ఈ 2 కాకుండా ఇప్పుడు ఇందులో అత్యంత ఆసక్తికర అంశం ఏంది, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తాడా రాడా. ఇది అన్ని సమస్యలను పక్కన పెట్టి ఇదే పెద్ద సమస్యగా అన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తయారైంది. కేసీఆర్ రాకపోయినా ఒక ఉత్కంఠ నెలకొని ఉన్నది. సో ఈ నెల 30 నుంచి ప్రారంభం కాకపోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడి చర్చలతో. వాస్తవానికి చర్చ ఉండదు, నాకు తెలిసి ఇది చర్చ జరగదు. జరిగేది ఏంటంటే రచ్చ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అనేది కనిపించే అవకాశం లేదు. ఈ 3 రోజులు ఇవి నిర్విఘ్నంగా సాగితే చాలు. ఇక ఇది మరిన్ని పొడిగించే అవకాశం ఉన్నదా అంటే దాదాపుగా లేదనే అనుకో. రేపు శనివారం ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభమవుతుంది. తర్వాత ఎవరు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల, ఇటీవల ఆయన మృతి పట్ల మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, ఆయన పట్ల సంతాప తీర్మానం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పైన ఎన్నిక పైన కూడా ఒక ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభ వాయిదా వేస్తున్నారు. సభ ఎన్ని రోజులు జరగాలనేది ఏంది, బీఎస్సీ జరుగుతుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బీఎస్సీలోనే సభ ఎన్ని రోజులు జరగాలి, ఆ సభలో ఎవరెవరు ఏమేమి అంశాలను ప్రస్తావిద్దాము, వాయిదా తీర్మానాలు ఏమిద్దాము, ఏది ఎజెండాగా తీసుకుందాము అనే అనేక అంశాలకు దిశానిర్దేశనం చేసే ఇది బీఎస్సీ జరుగుతుంది. కానీ ఈ బీఎస్సీలో కూడా అది కూడా చర్చగా కాకుండా అది కూడా రచ్చగానే మారుతుంది. ఇది కూడా రచ్చగా మారడమే ఇప్పుడు మన యొక్క అసెంబ్లీ సమావేశాల యొక్క స్పెషాలిటీ. సో సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల మీద ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారు. సో నెక్స్ట్ క్యాబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. అందులో బీసీ రిజర్వేషన్ల మీద డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీ 2వ రోజు కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశపెడతారు. సో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న గత 21 నెలలుగా కొనసాగుతున్న అసెంబ్లీ కూలేశ్వరం పైన అసెంబ్లీలో ఆ నివేదిక పెట్టబోతున్నారు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకుని కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరు, రామచంద్ర నాయక్ జనరల్గా మనకు ప్రతి క్యాబినెట్లో ఎస్టీల నుంచి ఒకరు మంత్రి ఉంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, రామచంద్ర నాయకుని డిప్యూటీ స్పీకర్ చేయడం జరుగుతోంది. సో ఇది డోర్నకల్ నుంచి ఉన్నారు. ఈయన ఎవరు, డోర్నకల్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇటీవల పంట నష్టం పైన కూడా ఇప్పుడు ఈ వరదల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నది, చర్చ జరగాలి కూడా. ఇంకా 42% రిజర్వేషన్ల మీద 3 రోజుల పాటు ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కోవడానికి మొత్తం వీళ్ళు కత్తులు నూరుకుంటున్నారు. వాళ్ళు ఏమనాలి, మనం దానికి ఏ విధంగా కౌంటర్ చేయాలి, వాళ్ళు ఏమనాలి, మనం ఎదురుదాడి ఏం చేయాలి. ఎవడు కూడా ఇక్కడ సభ్యులు ఎవరు కూడా సమాధానం చెప్పడానికి పనిచేస్తలేరు. సమాధానం గురించి కాదు ఆలోచించేది, ఎదురుదాడి గురించి, కేవలం ఎదురుదాడి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా సస్పెండ్ చేయాలి, ఏ విధంగా వాకౌట్ చేయాలి, ఏ విధంగా రచ్చ చేయాలి. ఇదే ప్రధాన అంశంగా ఈరోజు రేపటి నుంచి సమావేశాలు జరగబోతున్నాయి. సో అస్తంపాటి ఎమ్మెల్యేలు ప్రిపేర్ అవుతున్నారు. యూరియా కొరత, రైతుల ఇబ్బందులు, వరద, ఇవన్నీ అనేక సమస్యలు జనాలకు ఉన్నాయి. ఆ జనాల సమస్యలన్నిటిని పక్కన పెట్టి కాళేశ్వరం మీద మాట్లాడుకుంటారు.